ఆయనకు దగ్గరగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రైస్తవులుగా ఉంటున్నాము కానీ క్రీస్తును కలిగి జీవించలేకపోతున్నాము. ఈ మధ్యాహ్న కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు అనబడుతున్న నీవు, క్రైస్తవురాలు అనబడుతున్న నీవు క్రీస్తుకు దగ్గరగా, క్రీస్తును పోలి నడుచుకోవాలి, జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాము. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయి. ఎక్కడ బలహీనత నిజంగా నీకు ఒక్కసారిగా నువ్వు దేవుడి వైపు చూస్తే ఆ బలహీనత దేవుడు నీకు బయలుపరుస్తాడు నిజంగా. ఎందుకంటే ఆ బలహీనత నుండి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుకుంటావో దేవుడు ఇంకెక్కువగా నేను ఫలించి మరి నా అభివృద్ధి చెందాలని చూస్తున్నాడు. నిజంగా నీలో బలహీనత ఉన్నప్పుడు మరి అది నువ్వు ఫలించలేవు. ఎందుకంటే నిన్ను దేవుడు ఆశీర్వదిద్దాం అనుకున్నా కానీ ఆ బలహీనత మరి దేవునికి నీకు అడ్డుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఫలించలేకపోతున్నావు. అందుకే నీకు శ్రమలు వస్తున్నాయి, అందుకే నీకు దుఃఖం వస్తుంది, అందుకే నీకు అనారోగ్యం వస్తుంది, నీ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది.